మునగ మొరింగా ఒలియేఫెరా ద మిరకల్ ట్రీ. ఈ భూమి మీద ఏదైనా అద్భుతమైన చెట్టు ఉన్నది అంటే అది మునగ చెట్టు అనే చెప్పాలి. స్థల కాలాలకు సంబంధం లేకుండా, ప్రాంతాల పట్టింపు లేకుండా మన పల్లెల్లో ప్రతి వాకిట మునగ కనిపిస్తుంది. ఏడాది పొడవునా పెరిగే మునగలో మనకు అవసరమయ్యే ఎన్నో విటమిన్లు, ప్రోటీన్లు, పోషకాలు, ఖనిజాలు దాగి ఉన్నాయి. మనం ఉపయోగించుకోవాలే కానీ మునగ వేరు నుంచి కాయలు, ఆకులు, విత్తనాలు ప్రతిదీ పోషకమే. ఒక రకంగా చెప్పాలంటే మన పెరట్లో పెరిగిన ఔషధ గని మునగ. దీనిలో పెరుగు కంటే 2 రెట్ల ప్రోటీన్, క్యారెట్లో కంటే 4 రెట్ల ఏ విటమిన్, అరటిలో కంటే 3 రెట్ల పొటాషియం, పాల కంటే 4 రెట్ల కాల్షియం, ఆరెంజ్ కంటే 7 రెట్ల సి విటమిన్ అధికంగా ఉన్నాయి. మునగ వల్ల మానవాళికి కలిగే ఆరోగ్య భాగ్యం అంతా ఇంతా కాదు. మునగ చెట్టు ఆకులను నిత్యం కూరల్లో కానీ రసం రూపంలో కానీ తీసుకుంటే శరీరానికి కాల్షియం, ఐరన్ పుష్కలంగా అందుతుంది. ఫలితంగా ఎముకలు దృఢంగా తయారవుతాయి. మునగ ఆకు రసాన్ని రోజు కొద్దిగా ఏదో ఒక రూపంలో తీసుకున్నట్టయితే రక్తంలోని విష పదార్థాలు వెలుపలికి పోతాయి. రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నవారు ఐరన్ అధికంగా ఉన్న మునగాకు 3 నెలల పాటు క్రమం తప్పకుండా తీసుకుంటే చాలా త్వరగా ఫలితం కనిపిస్తుంది. ఒక్క మాటలో రక్తహీనత ఉన్న మహిళలకు ఇది దివ్య ఔషధం. నా పేరు సుజాత. 4 సంవత్సరాల కిందట ఫుల్ హిమోగ్లోబిన్ డౌన్ అయిపోయింది. 4% ఉంది. అసలు ఇంకా చనిపోయేదాన్ని నేను. ఇంకా మా మమ్మీ, మా వారు, మా అమ్మాయి నాకు ఇంకా బెడ్ రెస్ట్గా పెట్టేసి 3 నెలల వరకు మా మమ్మీ ఏమో కైమా, మటను దినం మార్చి దినం 1/2 కేజీ తినబెట్టడము బలవంతాన, బీట్రూటు, మళ్ళీ ఆకుకూర రసము, ఒక డ్యూటీ మాదిరిగా వాళ్ళు 3 నెలల వరకు చర్య తీసుకున్నారు బాగా. అయినా కూడా అది ఇంప్రూవ్ కాలేదు. ఏదో గ్రాము 1% అట్లా వచ్చింది. ఇంకా ఈ మునగాకు తెలిసినాక దీన్ని బాగా వాడాను. దాన్ని రోజు దినం మార్చి దినం బాగా చాలా ఎక్కువ దండిగా ఎక్కువ తీసుకొని లైట్గా ఫ్రై, దాన్ని పెసరపప్పు కానీ మామూలుగా పప్పు కానీ అట్లా వేసుకొని వండుకొని తిన్నాను దినం మార్చి దినం. ఇక దానివల్ల అట్లా ఒక 2 నెలలు వాడాను. 12 వరకు వచ్చింది. ఇంకా నాకు మామూలుగా ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్ విషయం కూడా మొత్తం క్యూర్ అయిపోయింది. బ్లడ్ అందరికీ మామూలుగా ఎక్కిచ్చి చేస్తారు. ఇంకా నేను పూర్తిగా 4% ఉండే టైంలో కూడా నాకు అలా ఉండడం అంటే అసలు సామాన్యంగా చాలా వండర్ అయిపోయినాం. అసలు డాక్టర్స్ అందరూ, ఫ్రెండ్షిప్ అందరూ ఏమైంది, ఆమె మంచాన పడ్డదా, ఏమైంది, లేకుంటున్నదా అనేసి అడిగినారు. ఆ మునగాకు వల్లనే 2 monthsలో నేను క్యూర్ అయిపోయి అసలు నాకే ఆశ్చర్యం అయిపోయింది. ఎంతోమంది వండర్ అయిపోయినారు, అరే ఏంది ఇట్లా, ఏ రహస్యం ఇది ఏంటి అని అంటే మునగ అని చెప్పుట్లో. ఇక మరి చాలామంది బ్లడ్ విషయంలో మాత్రం మునగ వాడడమే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. మునగ అనేది దానికి ఎంత ఏ మాంసాహారాలు తిన్నా, ఏం తిన్నా ఈ విధంగా మాత్రము రాదు. అసలు మునగనే చాలా అల్టిమేట్. కేవలం రక్తహీనతకే కాదు, మధుమేహానికి కూడా మునగ మంచి ఔషధం. మునగాకు పొడిని 7 గ్రాముల మోతాదులో నీటిలో కలిపి ఉదయాన్నే పరగడుపున తాగాలి. దీంతో మధుమేహం ఉన్నవారి రక్తంలోని షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వస్తాయి. ఇంతేకాకుండా మునగలో ఉన్న ఫైబర్ గుండె సమస్యలను దూరం చేస్తుంది. మునగ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వల్ల వీటిని ఆహారంలో భాగంగా తీసుకుంటే శరీరంలోని ఫ్రీ రాడికల్స్ను నిర్మూలిస్తాయి. ఇవి కణజాలాల పెరుగుదలను అడ్డుకొని క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మునగ ఆకులకు, పూలకు యాంటీబ్యాక్టీరియల్ గుణాలున్నాయి. దీనిలో ఉండే సి విటమిన్ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఫలితంగా
ఇన్ఫెక్షన్స్ దరి చేరవు. మునగాకును నీళ్ళల్లో ఉడకబెట్టి చల్లార్చి అందులో మిరియాల పొడి, ఉప్పు, నిమ్మరసం కలిపి తాగితే టీబీ, ఆస్తమా దూరమవుతాయి. అలాగే మునగాకు రసాన్ని కొబ్బరి నీళ్ళతో కలిపి తాగితే జీర్ణాశయ సమస్యలు తొలగిపోతాయి. గొంతు నొప్పి, దగ్గుతో బాధపడేవారు వేడివేడిగా మునగ సూప్ తీసుకుంటే మంచిది. తరచూ మునగాకును తీసుకుంటే శ్వాసకోశ సమస్యలున్న వారికి చాలా ఉపయోగం. ముఖ్యంగా కీళ్ళ నొప్పులతో బాధపడేవారు మునగాకును నూరి పట్టుగా వేసుకుంటే నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. మునగ పువ్వులను కూరల్లో కలిపి వండుకుంటే కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశం చాలా తక్కువ. మునగాకు రసాన్ని క్యారెట్ జ్యూస్లో కలిపి తాగితే మూత్రంలో మంటను తగ్గించుకోవచ్చు. చిన్నపిల్లల్లో ఎముకల పటుత్వానికి పాలల్లో కొద్దిగా మునగాకు రసాన్ని కలిపి పట్టాలి. ఆఫ్రికాలో పిల్లలకు పోషకాహార లోపాల నివారణకు మునగను ఆహారంలో భాగంగా వాడుతున్నారు. ఇక చాలా ప్రాంతాల్లో మునగ విత్తనాలను నీటిని శుద్ధి చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఇక సౌందర్య పోషణలోనూ మునగ పాత్ర తక్కువేం కాదు. మునగాకు రసాన్ని బాదం పాలలో కలిపి తాగితే చర్మం కాంతివంతంగా మారుతుంది. మునగాకు రసాన్ని నిమ్మరసంతో కలిపి మొటిమలపై రాస్తే ఫలితం కనిపిస్తుంది. మునగాకును గుమ్మడి రసంలో కలిపి తీసుకుంటే వెంట్రుకలు రాలడం తగ్గటమే కాకుండా జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. మునగ ఆకులను పేస్ట్ చేసి దానికి కొంత తేనెను కలిపి కంటి రెప్పలపై పెట్టుకుంటే నేత్ర సంబంధ సమస్యలు తొలగిపోతాయి. మునగ ఆకుల టీ తాగితే అందులోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ మానసికంగా, శారీరకంగా కొత్త శక్తిని అందిస్తాయి. మునగలో అన్ని విటమిన్స్ ఉన్న కారణంగా మొరింగా మల్టీవిటమిన్ టాబ్లెట్స్కు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. మునగలోని ఔషధ లక్షణాల కారణంగా వీటిని కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో సిద్ధ వైద్యంలో కూడా ఉపయోగిస్తారు. మునగ మాను నుండి లభించే జిగురు వస్త్ర, తోలు పరిశ్రమల్లోనూ సౌందర్య సాధనాలలోనూ వాడతారు. బహుళ ప్రయోజనాలున్న మన మునగ నిజంగా మానవాళికి ఒక మహాప్రసాదం. We all know about the drumstick tree in India particularly, because we have been using these fruits of this drumstick tree to make the various types of dishes, churning out curries and then pickles. And if you are having a rural background, any kind of rural background, people also use the drumstick fruit seeds to purify the water. And most of us do not know about the benefits of the leaves, both the fresh and the dry ones, except barring in certain parts where the leaves will be used for curing the inflammations. If you are having any inflammation to the joints like the knees or any foot, you can put up this, heat up little bit on a tawa and then tie it up with a piece of cloth for few days, and then the inflammation is gone. Apart from that, there are innumerable benefits which we think normally will be like eating oranges, carrots, eggs, milk, yogurt or curd, what we use generally in India for protein. All these things are packed in this miracle tree. This is a medium sized tree which can be grown, whether you have the space, a little space in front of your yard, or you have a little balcony where you can accommodate a small drum or a bucket where you can put this, grow this like a shrub to harvest the leaves from time to time. You can, whenever you don't need this, keep them aside, store, shade them, dry them in shade, and then make a powder and use it, because dry leaves have many more benefits than the fresh leaves. Of course, fresh leaves also are packed with C vitamin, calcium, A vitamin and all that, potassium. Apart from vitamins, this has lot of minerals. So let us not ignore this miracle tree. A lot of information is available on the website treelives.org, and then there are several other sites which can throw up so much of information. But to begin with, just start growing or collect the leaves from any of your friend's house, shade them dry and then store in a glass of jar and keep these, using this for whether to add in the yogurt or in your chutney or pickle
or just as a sprinkle on your dosa or upma, or simple as possible, and then or otherwise make a soup out of it. It would be wonderful. Or South Indians can make rasam out of it, and when you are having cold and cough, you can use this. ప్రకృతి తన వారసత్వంగా మనకు అందించిన ఈ అపురూప ప్రాచీన వృక్ష సంపదను మనం కాపాడుకోవాలి. తరతరాల సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు మన వీలునామాగా అందించాలి.